ప్రియ దేవుని బిడ్డలారా, 7 బూరలను గురించి నేను మాట్లాడుచున్నాను. నిన్నటి దినం నేను 3వ బూర వరకు మాట్లాడాను. 4వ బూరను గురించి మనము 8వ అధ్యాయం 12వ వచనములు చూడగలుగుచున్నాము. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు 3వ భాగం చీకటి కమ్ము బట్టు. 3వ భాగం ఎక్కడ? సూర్య చంద్ర నక్షత్రములు 3వ భాగం కమ్మబడును. పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకున్నట్లును, రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకున్నట్లును వాటిలో 3వ భాగం కొట్టబడును అని మనం చదువుతున్నాము. ఇది నేను ఎక్కువగా వివరించడానికి కోరలేను. ఎందుకంటే ఈ భాగంలో మనము పరిశీలించవలసినది ఏమంటే, హల్లెలూయా, ఈ 3వ భాగము ఎక్కడెక్కడ అనగా మనము ఇక్కడ చదివిన భాగములు సూర్య చంద్ర నక్షత్రములలో అని మనం చదవగలుగుచున్నాము. ఈ సమయంలో నేను ఒక 2 వచనములు మీకు ఎత్తి చూపించటం అవసరముగా ఉంటున్నది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లూకా సువార్తలోను మార్కు సువార్తలోను ఆ సంగతి చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాము. మార్కు సువార్త, లూకా సువార్త 21వ అధ్యాయం దాని 25, 26 వచనములు కూడా చదవాలని నేను కోరుచున్నాను. మీరు చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయంలో మనము అక్కడ ప్రభు చెప్పిన మాట మనం గుర్తించగలుగుచున్నాము. 25, 26 వచనములు అక్కడే తెలిపిన మాట ఇలాగూ మనము చూడగలుగుచున్నాము. అక్కడ తెలుపుచున్న మాట ఏమై ఉంటున్నదని మనం చూస్తున్నాం. మరియు సూర్య చంద్ర నక్షత్రములు సూచనలు భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయం కలుగును అని మనం చూస్తున్నాము. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ చెప్పబడిన మాట సూర్య చంద్ర నక్షత్రముల్లో సూచనలు. సూర్య చంద్ర నక్షత్రముల్లో సూచనలు. దీనిపైన నేను మాట్లాడిన భాగంలో భూమి మీద సముద్ర తరంగముల ఘోష వల్ల కలవరపడిన జనులకు శ్రమ కలుగునని వ్రాయబడింది. మరి 26వ వచనములు ఆకాశమందలి శక్తులు కదలింపబడును గనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు అని మనం చూస్తున్నాము. మనుషులకేమైపోయింది? హల్లెలూయా. మనుషుల వీటన్నిటినీ ఎదురు చూచుచు ధైర్యం చెడిపోయి కూలుదురు అనగా చనిపోతారు చాలామంది. ఎట్లాగూ ఆకాశం మండలములు, భూమి మీద సముద్రములు ఇదన్నీ మార్పు కలుగుచున్నట్టుగా, దాని వలన మనుషులకు భయం కలుగుచున్నట్టుగా మనము ఈ వచనములు చూడగలుగుచున్నాను. నేను అదే ప్రకారం మార్కు సువార్త 13వ అధ్యాయంలో దాని 24, 25 వచనములు కూడా నేను చదవాలని కోరుచున్నాను. 14వ అధ్యాయం 24, 25 వచనములు కూడా నేను చదువుతున్నాను. అక్కడ చూడండి, ఇది
ఇది నిబంధన విషయం. అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన క్షమించండి, ఆ నిబంధన విషయమై అనేకుల కొరకు చింతింపబడుచున్న నేను చదివిన వాక్యం అది కాదు. నేను 13వ అధ్యాయం 24-25 వచనములు చదవాలి. అదే నేను చదువుతున్నాను. ఆ దినముల్లో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఇక్కడ చూసారా? హల్లెలూయా. ఆ దినములలో అంటే ఈ మహాశ్రమ దినముల గురించి చెప్తున్నారు. ఏమవుతుంది? చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచును అని మనం చదువుతున్నాము. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘారూఢుడై అంటే ఆయన బహిరంగముగా వచ్చుటకు ముందు సూర్యుడు చీకటిమయమైన, చంద్రుడు హల్లెలూయా తానే వెలుగును ఇయ్యలేక నక్షత్రములు కూడా ఆలాకుంటారని ఈ ఆది గురించే ఇక్కడ ప్రకటన గ్రంథములు ప్రభు చెప్పిన ఆ మాటే మనం ఇక్కడే చదువుగలుగుచున్నాము అనే సంగతి నేను తెలియచేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. నేను 4 దూత, ఒక్కొక్క దూత బూర ఊదినప్పుడు ఏం జరిగినదని మీరు మరొకసారి కూడా తిరిగి హల్లెలూయా పరిశీలించుమని ఈ సమయంలో తెలియచేస్తున్నాను. మొదటి దూత బూర ఊదినప్పుడు భూమిలోని 3వ భాగము కాలిపోయేను, చెట్లు 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. 2వ దూత బూర ఊదినప్పుడు సముద్రములో 3వ భాగం రక్తమాయను, ఆ సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగం చచ్చును, ఓడల్లో 3వ భాగం నాశనమాయను అని మనం చూస్తున్నాము. 3వ దూత బూర ఊదినప్పుడు నదుల్లో మనం చూస్తున్నాం. ఆకాశం ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచి పత్రి అని పేరు. అందువలన నీళ్ళు 3వ భాగం మాచి పత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషులు అనేకులు చచ్చిరి అని మనం చూస్తున్నాం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు 3వ భాగం చీకటి కమ్మెను అని మనం చూస్తున్నాము. అది పగటి వేళయం రాత్రి వేళయం అలాగూ అయిపోయేను అని మనం చూస్తున్నాము. హల్లెలూయా. 3వ భాగం అంతయు చీకటివి. అదెప్పుడు? ఉదయము, సాయంత్రం, రాత్రి. పగటి పూట రాత్రి వేళ అంతా కూడా చీకటిగా ఉంటున్నదని మనం చూస్తున్నాము. అది కడిగ చీకటిగా ఉంటాను అని నేను చీకటి విషయం దీనికి ముందు చెప్పాను. ఇదిగో ఐగుప్తులు హల్లెలూయా 10 తెగుళ్ళు, ఒక తెగులు హల్లెలూయా అంధకారమయ్యను అంటే కడిగ చీకటి. దానివల్ల పండుకున్నవాడు అక్కడ నుండి లేవలేకపోయాడు, కూర్చున్నవాడు అక్కడే కూర్చొని పోయాడు. అలాంటి చీకటి అలాంటిదే ఇప్పుడు మనం హల్లెలూయా 3వ భాగం మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి ఈ 3వ 4 దూత బూర ఊదిన తర్వాత మధ్యలో జరగబోచున్న మరి యొక్క సంగతి ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాలి. అదే 13వ వచనంలో తెలియచేస్తున్నారు. మరియు నేను చూడగా
ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు. ఈ పక్షిరాజు అని ఇక్కడే చెప్పబడిన ఈ మాట మనం చూచిన ఎడ ఇంగ్లీషులో ఒక దూత, మరి యొక్క దూత అని మనం ఇక్కడే గమనించాలి. ఇక్కడే పక్షిరాజు అని ఇవ్వబడినది ఒక దూత. హల్లెలూయా. దానికి ఈ పేరే ఇవ్వబడినదని మాట. ఎందుకంటే అది అత్యుగ్రమైనది, అది చాలా గొప్ప శబ్దముతో ఈ సంగతి తెలుపబోచున్నది. ఆ పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదుపోవచ్చున్న ముగ్గురు దూతలను బూరల శబ్దమును బట్టి భూమి వాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట విన్నారు. ఇప్పుడు ఈ 4 బూరలు ఊదిన దూతల కాలంలో 3వ భాగమునకు శ్రమ. అయితే ఇక మీదట ముగ్గురు దూతలు కూడా బూర ఊదబోతున్నారు. ఆ ముగ్గురు దూతలు బూర ఊదినప్పుడు భూమి మీద హల్లెలూయా ఉన్న జనులకు అయ్యో 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 అని కారణం భయంకరమైన జరిగిపోయినట్టుగా కాదండి, జరిగినట్టుగా కాదయ్యా, ఇంకా భయంకరమైన తెగులే వారికి రాబోవచ్చున్నదని, జరిగిపోయిన దాన్ని బట్టి ఈ రాబోవచ్చున్న వాటిని చూస్తే జరిగినదేది కాదని చెప్పవలసినట్టుగానే ఉంటున్నదని మనము చూస్తున్నాము. అందుచేత ఇక్కడ మనం గమనించవలసినది ఏమంటే హల్లెలూయా, అదే మనము ఈ 13వ వచనములు గమనించగలుగుతున్నాం. 13వ వచనములో చూస్తున్నాము. మళ్ళీ ఆ 9వ అధ్యాయము 1వ వచనంలోనికి వచ్చినప్పుడు ఇక్కడే మనము అనేక కార్యములు ఇక్కడే గుర్తించవలసి ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిలో మీరు గమనించుకోనండి. 5వ దూత బూర ఊదినప్పుడు మొదటి శ్రమ అంటే అయ్యో 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 అని చెప్పినది గొప్ప స్వరముతో చెప్పుట ఏది ఆ హల్లెలూయా ఊదుచున్న ముగ్గురు దూతల ఊదబోచున్న ఆ శబ్దం బట్టి భూనివాసులకు అయ్యో 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 అంటే భయంకరమైన శ్రమ. దాని గురించి మనం ఇక్కడ నేర్చుకోవడానికి 5వ దూత బూర ఊదినప్పుడు మొదటి శ్రమ అదేంటి 9వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఆ సంగతి తెలియచేస్తున్నారు. అంటే 5వ దూత బూర ఊదినప్పుడు అది మనం ఎప్పుడు చూస్తున్నా అక్కడే 9వ అధ్యాయం 1-11 వచనంలో మనం చూస్తున్నాము. మరి 10వ దూత బూర ఊదినప్పుడు అనగా 6వ బూర ఊదినప్పుడు నేను ఇక్కడ చెప్పినది ఏమంటే చివరి 3 దూతలు అనగా 5వ దూత బూర ఊదినప్పుడు ఈ భూమి మీద జరుగుచున్న మహాశ్రమ అదే 9వ అధ్యాయం 1-11 వచనములు. 6వ దూత బూర ఊదినప్పుడు 2వ శ్రమ అది 9వ అధ్యాయం 12వ వచనము నుండి 11వ అధ్యాయం 13వ వచనం వరకు మనం అది చూడగలము. 11వ అధ్యాయం 13వ వచనం వరకు మనము అది చూడగలము. నేను ముందుకు వచ్చినప్పుడు అది మీకు తెలుపుతాను. 7వ దూత బూర ఊదిన సంగతి 11వ అధ్యాయం 15వ వచనం మొదలుకొని మనము అక్కడే చూడగలుగుతున్నాము. అంటే 15 నుండి చివరి వచనం వరకు అదే సంగతియే మనము చూడగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మనము అక్కడే గమనించగలుగుతున్నాము. అయితే ఇక్కడే
11వ అధ్యాయంలో మధ్యలో కొన్ని వచనములు అక్కడ ఇద్దరు సాక్షులని గురించి మనం చూడగలుగుచున్నాము. హల్లెలూయా. అది చాలామంది ప్రశ్నించే ప్రశ్నగా ఉంటున్నది కాబట్టి ఆ భాగము ఈ సందర్భంలో మాట్లాడవలసి వస్తున్నాను. అంటే ఈరోజు అని కాదు, మీ ముందుకు నేను మాట్లాడుతానని మాట. అందుచేత ఇక్కడే మనము హల్లెలూయా ఈ శ్రమలు 19వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని నేను ఒక్కొక్క వచనం చదివి మాట్లాడటక్కై నేను కోరుచున్నాను. అందుచేత ఇది మీరు ప్రత్యేకముగా గమనించవలసినదని నేను తెలియచేయుటకై కోరుచున్నాను. ఇక్కడే మీరు నేర్చుకుంటున్నప్పుడు హల్లెలూయా ఇదిగో మనం చదువుతున్నది 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని అని మనము చూడగలుగుచున్నాము. అప్పుడు అగాధం యొక్క తాళం చెవి అతనికి ఇయ్యబడ్డను. హల్లెలూయా. అప్పుడు ఈ దూత బూర ఊదినప్పుడు పరలోకము నుండి ఒక దూత వచ్చుచున్నాడని మాట. హల్లెలూయా. ఆ దూత వచ్చి ఆయన దేనితో వస్తున్నారు? పాద అగాధం యొక్క తాళం చెవి అతనికి ఇయ్యబడ్డను అని మనం చూస్తున్నాము. హల్లెలూయా. అప్పుడు దేని అగాధము యొక్క తాళం చెవి అని మాట ఇక్కడ చెప్పుచుండగా హల్లెలూయా ఇదొక దూతని గురించి మనం చూస్తున్నాము. ఈ తాళం చెవి మనకు తెలియచేస్తున్నది ఏమంటే అధికారముని చూపిస్తున్నారని మాట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాదబంధన గ్రంథంలో అనేక సార్లు మనము ఈ హల్లెలూయా తాళం చెవిని గురించి మనము చూడగలుగుతున్నాం. దావీదు తాళం చెవిని గురించి మనము చదవగలుగుతున్నాము. అంటే అధికారం పొందుచున్న హల్లెలూయా ఇక్కడే దేవదూత అధికారం పొంది వస్తున్నారన్నమాట. దేని అధికారము? ఈ అగాధంలో ఎవరున్నారని మనము చూస్తున్నాము. హల్లెలూయా. ఈ దూత అక్కడే వచ్చి అగాధములో తాళచెవి చేద అగాధమును తొరచినప్పుడు అగాధము నుండి వచ్చిన సంగతులను గురించి ఇక్కడ నేర్చుకోగలము. నేను చెప్పిన మాట అర్థమైనదా? మనము మొదటి వచనం 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. హల్లెలూయా. అగాధము యొక్క తాళం చెవి అతనికి ఇవ్వబడను. అప్పుడు నక్షత్రము అని ఇక్కడ చెప్పబడినది దూతని కుర్చి నక్షత్రం అని పలికి ఉన్నదని మాట. ఆ పరలోకము నుండి వచ్చిన నక్షత్రం కేవలం మీరు చూస్తున్న నక్షత్రం కాదు, దేవదూత. దేవుని వాక్యములు దూతని గురించి నక్షత్రం అని పలికినట్టుగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. దానికి ఆధారంగా న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలోను, యోబు గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనంలోను మనము ఈ దూతను నక్షత్రం అని పలుకబడినట్టుగా మనం నేర్చుకోగలము. అదే ఒకసారి ఈ 2 వచనములు మీరు గుర్తించుకోనండి. నేను యోబు గ్రంథం 38వ అధ్యాయం దాని 6వ వచనం నేను చదువుతున్నాను. హల్లెలూయా. దాని మీద పరిమాణము కొలవేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభములను సాధులు దేనితో కట్టబడినదో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రిని వేసిన వాడెవడు? ఇది యోబుని ప్రశ్నించిన ఒక ప్రశ్నే. హల్లెలూయా.
అనేక అధ్యాయములు మనం ఈ 38వ అధ్యాయం నుండి ముందుకు వచ్చినప్పుడు దేవుడు యోబుతో అడుగుతున్నారు, ఇదిగో సమాధానం చెప్పగలవంటే నీ సమాధానం చెప్పుమని అడుగుచున్నట్టుగా మనం చూస్తున్నాము. అప్పుడు యెహోవా సుడిగాల్లో ఉండి ఈలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు వరకు ప్రత్యుత్తరం ఇచ్చడానికి హల్లెలూయా దేవుడు అడిగిన ఒక్కొక్క ప్రశ్న యానికి ఒక్క జవాబు కూడా యోబు చెప్పలేకపోయారు. హల్లెలూయా అనేక ప్రశ్నలు ఈ 38, 39 అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాము. దానిలో మనం ఇక్కడ చదివిన ఈ వాక్యములు ఉన్నది. అంటే దాని అర్థం ఏమనగా యోబుని అడుగుతున్నారు, యోబు నేను ఈ భూమికి పరిమాణం కొల వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీవు ఒకసారి చెప్తావా? ఎలాగో నేను వేశాను, ఈ భూమికి నేను స్తంభములను నేనుతో కట్టుకున్నాను, నిలుపుకున్నాను. ఎక్కడ నిలుపుకున్నాను, దేనితో నిలుపుకున్నావు అని నీవు చెప్పగలరా అని చెప్పి 7వ వచనంలో చెప్తున్నాను, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రిని వేసినదెవడు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఈ ఉదయ నక్షత్రం అని చెప్పినది దేవదూతని గురించి చెప్పబడుచున్నట్టుగా మనము ఇక్కడ నేర్చుకోగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం నుండి కూడా నేను ఒక వచనం మీకు ఎత్తి చూపించాలని కోరుచున్నాను. దానికి ఆధారంగా 5వ అధ్యాయం దాని 20వ వచనం మనం చదువుకుంటాము. 20వ వచనము, హల్లెలూయా. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేసెను, నక్షత్రములు తన మార్గముల నుండి సీసెరతో యుద్ధము చేసెను. ఇది దెబోరా పాడిన పాట. అప్పుడు అక్కడే ఆమె పాడిన పాట, నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేసినంటే ఆకాశంలో నుండి దేవదూతలు సీసెరతో యుద్ధం చేశారే అని సంగతియే ఇక్కడ తెలియచేస్తున్నట్టుగా మనము చూడగలుగుతున్నాము. నేను చెప్పిన మాటకి అర్థం ఏమనగా ఇక్కడే ఆకాశం నుండి హల్లెలూయా ప్రత్యక్షమైన ఆ దేవుని దూత తాళచేవి పెట్టిన నక్షత్రమును చూచి తిని, భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అంటే భూమి మీదికి వచ్చిన ఒక దేవదూతను నేను చూచి తిని, ఆయన అగాధం యొక్క తాళం చెవి అతనికి ఇవ్వబడును. అనగా ఈ అగాధం యొక్క అధికారం ఆయనకు ఇవ్వబడను. ఈ అగాధముని గురించి బాటమ్లెస్ పిట్ అని మాట మనం చూడగలుగుతున్నాము. నేను ఈ పోయిన అనేక వారం నుండి ఆదివారం మాట్లాడినప్పుడు ఈ 3 పాదాల యోగముని గురించి మాట్లాడుతూ వచ్చినది మీకు జ్ఞాపకం ఉన్నది. అది నేను మాట్లాడినాను కాబట్టి ఇక్కడే నేను ఆ భాగము వివరించవలసిన అవసరం లేదు. అంటే బాటమ్లెస్ పిట్ అంటే పాదాళము అగాధమని 86వ కీర్తనలు మనము చూడగలుగుతున్నాం. అదే ఇక్కడ చెప్తున్నారు, అగాధము యొక్క తాళం చెవి అతనికి ఇవ్వబడును, అతడు అగాధము తరోగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధం నుండి లేచెను. చూసారా? అందుకోసమే ఈ ధనవంతుడు లూకాసు వార్త 16వ అధ్యాయములు ధనవంతుడు అంటున్నాడు కదా, ఇక్కడ నేను బాధపడుచున్నాను, ఒక చుక్క నీళ్ళు కూడా త్రాగడానికి నాకు ఇక్కడ వీలు లేదు, దొరకడం లేదు. హల్లెలూయా. అది నరకం కాదు, మనం గమనించాలి. అనగా అది ఈ దానికి నరకమని కూడా దేవుని వాక్యంలో మనం ఆ భాగమునకు చెప్పగలము. కానీ అది నరకమని కూడా పేతురు రాసిన పత్రికలోని యూదా పత్రిక నుండి నేను అప్పుడు తీసి మీకు వాక్యములు ఇచ్చాను. అది మనం చూస్తున్నాము. అక్కడే
పాపం చేసిన దూదలు పడి ఉంటున్న స్థలం అని మనం చూస్తున్నాము. ఈ అగాధము, ఈ భాగములన్నీ నరకమని కూడా ఆ బైబిల్లో మనం చూడగలుగుచున్నాము. హల్లెలూయా. అక్కడే అయితే అక్కడ నుండి వెళ్ళేది గేహన్న అని చెప్పేది, దానికి లేక్ ఆఫ్ ఫైర్, లేక్ ఆఫ్ ఫైర్ అంటే ఈ అగ్నిగుంఠము అని తర్జుమ చేయబడిన మాటే మనం చూస్తున్నాము. దానికి ప్రకటన 19వ అధ్యాయం 20వ వచనంలోను, 20వ అధ్యాయం 10వ వచనంలోను, 20వ అధ్యాయం 15వ వచనంలోను అది మనం చూస్తున్నాం. లేక్ ఆఫ్ ఫైర్, అగ్నిగుంఠము అని మనం చూస్తున్నాం. దానికి గ్రీకులో గేహన్న అని మాటే మనము చూడగలుగుచున్నాము. హల్లెలూయా. ఎంత ఈ భాగం నేను మాట్లాడిచున్నప్పుడు అక్కడ నుండి అది త్వరగా అతడు అగాధము త్వరగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ అంటే అగ్ని అక్కడ అగాధము నుండి లేచును. అగాధముల్లో పొగ చేద సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మిగిలిన భాగం రేపటి దినం మళ్ళీ మాట్లాడతాను, అనగా నెక్స్ట్ వీక్ అది నేను మాట్లాడతాను. ఎందుకంటే ఈరోజు వేస్తవారం కాబట్టి శుక్ర శనివారం 2 రోజులు నేను మన ఉపవాస ప్రార్థన కాబట్టి నేను వాక్యం బోధించడం లేదు కదా. అందుచేత సోమవారం మిగిలిన భాగం నేను మాట్లాడుతాను. దేవుడు మనల్ని దీవించును కాక అని ప్రార్థిస్తూ నా మాట ముగిస్తున్నాను. దేవుడు అందరినీ కూడా ఆశీర్వదించును కాక. కాబట్టి ఈ 5వ దూద ఆ బూర ఊదినప్పుడు అది నేను మొదలుపెట్టాను, కానీ అది ఇంకా అనేక కార్యములు మాట్లాడడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక అని ప్రార్థిస్తూ నా మాట ముగిస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించును కాక. ప్రేమగలిగిన మా ప్రభువా, దయగల తండ్రి, నిఘరమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ పరిశుద్ధ వాక్యమును బోధించుటకాయి దీనుడైన నన్ను బలపరిచారు. వినుచున్న వారికి అర్థమైనట్టుగా సహాయం చేయండి. దాన్ని గ్రహించుకొని ప్రతి ఒక్కరి సిద్ధపడుటకాయి నీవే కృపను గ్రహించుమని, నీ మహిమ చేదవి ఆవరించుమని, నూతన బలంతో నీవు నడిపించుమని యేసు వింట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.